కొత్త ఆవకాయ పచ్చడి పడటానికి. ఇది మా కజిన్ వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ చెట్టు నుంచి తీసుకొని వచ్చారు. ఇది నేను ఇప్పుడు పట్టబోతున్నాను. అంటే నేను ఆల్రెడీ వాష్ చేసి క్లీన్ చేసేసి పొడి బట్టతోటి నీట్గా తుడిచేసి దాన్ని కటింగ్ చేపించేసాను. జస్ట్ మీకు చూపించడానికని నేను ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 6 kg వరకు తీసుకున్నాను ఇవి. ఓకే, ఇప్పుడు నేను అవి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి మేము వచ్చేసి ఈ సైజులో కట్ చేయించుకుంటాం అన్నమాట. చూడండి, ఇవి ఈ సైజులో కట్ చేయించుకుంటాం. మేము ఎక్కువగా పులుపుగా ఉండవు కూడా వాడము, మాకు బాగోదు. నాకు మెయిన్గా దానికి కావాల్సిన వస్తువులు మెంతులు, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కల్లుప్పు పౌడరు, చిన్నులపాయలు అండ్ ఆవపిండి, ఒలిచిన చిన్నులపాయలు ఇవి. నెక్స్ట్ ఎల్జీ ఇంగవ, యాజ్ యూజువల్ ఎప్పుడు యూజ్ చేసే 3 మ్యాంగో పిక్కల్ పౌడర్. ఇదే నేను నాకు ఇష్టమైన కారం, ఇది చిల్లీ. నిజంగా చెప్తున్నాను, నేను దీనికి ఏం ప్రమోట్ అని కాదు, చాలా బాగుంటుంది ఇది. నాకు టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. కారం కాదు, తక్కువ కాదు, ఎక్కువ కాదు, కరెక్ట్గా ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇది వెయ్యండి మీరు. ఆ కారం ఈ కారం కన్నా ఈ కారం వాడండి, చాలా బాగుంటుంది. దీనికి ఇప్పుడు మెజర్మెంట్ అన్నది నేను నెక్స్ట్ ప్రాసెసింగ్లో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇదయం నువ్వుల నూనె మేము ఈ ప్యాకెట్. ఓకే, ఇది చూడండి, ఇదయం చాలా పచ్చళ్ళకైతే అందరూ శనక్కాయల నూనె వాడతారు, బట్ నాకు అది నచ్చదు. ఇదే ఒరిజినల్గా వాడాలి అని అంటే ఇదయం నువ్వుల నూనె ఇది వాడండి. పచ్చడి వచ్చే సంవత్సరం దాకా అదే కలరు, అదే టేస్ట్, చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు మెంతులు వచ్చేసి మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. దీనికి ఎంత కావాలో నేను మెజర్మెంట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం మామిడికాయలని కొలతలు వేసుకుందాం. మనం ఎన్ని కప్పులు వస్తుంది దీంతో అన్నది చూద్దాము. ఇప్పుడు ఈ మామిడికాయలు ఇలా పడేద్దాము. ఇవి మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఇవి ఎన్ని వస్తున్నాయి ఈ గిన్నెకి చూద్దాము. అంటే మీరు ఇది నిండుగా ఏమి వేయొద్దండి, అంత కరెక్ట్గా ఉంటే చాలు. మరీ పైకి ఇలా అదిమి కూడా పెట్టొద్దు, మామూలుగా ఇలాగా చాలు. 1 మొత్తం 7 వస్తున్నాయి. ఈ కప్పుతోటి 7, టోటల్గా 7. ఓకే, అంటే ఇవి ఒక 4 వచ్చినాయి, నో ప్రాబ్లం. ఇవి మొత్తం 7 కప్స్. 7 కప్స్కి వచ్చేసి దీంతో కారం మనము 1.5 కప్పు వేసుకుందాము. కారం అంటే 1/2 kg కూడా వేసేసుకోవచ్చు, కొంచెం ఇంకా ఎక్కువ పట్టిద్ది. ఇది మైల్డ్గా కారం ఎక్కువగా ఏమి ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. సో మనం ఇది చూసుకొని వేసుకుందాం. 1.5 కప్పు ఇది వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు వచ్చేసి ఉప్పు వేసుకుంటాము. దీనికి కావాల్సినంత ఉప్పు. దాని తర్వాత ఆవాలు వచ్చేసి ఒక 200 గ్రాములు వేస్తాం. ఆవపిండి 200 గ్రాములు ఆవపిండి వేద్దాము. మెంతులు వచ్చేసి 100 గ్రాములు వేద్దాము మెంతులు. నేను దీనికి తగ్గట్టుగా 1/2 kg చిన్నులపాయలు ఒలుచుకొని పెట్టుకున్నా నేను. ఇవి అలాగే నేను డైరెక్ట్గానే వేస్తాను దాంట్లోకి. ఇది మట్టికి కొంచెం కచ్చాముచ్చిగాని పేస్ట్ చేస్తాం, ఇది మిక్సీలో వేసి. ఓకే, ఫస్ట్ మనం ఇది ఆవపిండి నేను ఆల్రెడీ మీకు చెప్పడం మర్చిపోయాను. వీళ్ళ దగ్గర 3 మ్యాంగో పికల్స్ వాళ్ళ దగ్గర ఆవపిండి కూడా అమ్ముతారు. మీరు ఇది ఆవపిండి కూడా వాళ్ళ దగ్గరే తీసుకోండి, బాగుంటుంది. నేను ఇప్పుడు మెంతుల వరకు వేపేసి నేను మిక్సీ వేసుకుంటాను, అది చూడండి మీరు. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది మెంతులు వేపుకొస్తాను. మెంతులు కొంచెం వేపియండి. మిక్సీ వేసేసుకున్నాం మెంతులు, చూడండి బాగా ఇలాగా
సారీ, నేను 100 గ్రామ్ చెప్పాను మీకు మెంతుల పౌడరు, కానీ వద్దు, అంత చేదు వస్తుంది. 50 గ్రామ్స్ అంత కూడా ఉండదు అనుకుంటు, 50 గ్రామ్స్ ఉంటుంది కదా. ఓకే, 50 గ్రామ్స్ మా సిస్టర్ చెప్పింది, వద్దక్కయ్య 100 అని. ఓకే, తను మెథడ్ ప్రకారం చేద్దాం. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందాం మనం. నెక్స్ట్ ఈ చిన్నులపాయలు కూడా మనం మిక్సీ వేసుకోవాలి కాబట్టి దీంట్లో తీసుకుందాం మనం ఈ పౌడర్ని. చూడండి, ఇప్పుడు ఇది జస్ట్ అలాగా కచ్చాముచ్చగా చేద్దాం మనం. కొంచెం తీసుకుంటా నేను, మా చెల్లెలు వేస్తుంది. ఇప్పుడు మిక్సీ వేసుకురామ్మా. బెస్ట్ అమ్మా, వీడియో తీసుకుంటా. ఇదే బెస్ట్, రేపైనా చూస్తా. అవునా, లైవ్ ఏమైనా కుక్కను పెట్టుకోండి, కుక్కను. ఇది చూసారా, ఇలాగా వేసుకోవాలన్నమాట చిన్నులపాయలది. మా చెల్లెలు ఎక్కువ వేసేసింది, బట్ మీరు ఏం తెచ్చుకోవద్దండి, లైట్గా అలా వేసుకోండి. ఇప్పుడు నేను అన్ని కారము అంతా ఒక దాంట్లో మనం కలిపేద్దాం. ఇప్పుడు చూడండి, మ్యాంగో పిక్కల్ అండి. ఓకే, ఇప్పుడు మనం కారాన్ని కారం, ఈ కారం కరెక్ట్గానే ఉంటుంది. 1/2 kg కారం వేయొచ్చు. నేను చెప్పాను కదా 1.5 కప్ అని చెప్పని. సో ఇదిగో చూడండి, 1 కప్ వేసాను, ఇంకొకటి 1/2 వస్తుంది. ఇది కరెక్ట్గానే ఉంటుంది, దీనికి కొలతేం అవసరం లేదు. అంటే 4 kgలకి ఇంత. నాకు తెలిసి ఇది కూడా తక్కువ అవుతుంది. నేను మళ్ళీ ఒక 200 గ్రామ్స్ తీసేస్తాను నేను. చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా 3 మ్యాంగో పికల్స్ వాళ్ళే రా పౌడర్ ఇది ఇస్తున్నారని చెప్పని, ఆవ పిండి అదే అనమాట మీకు నేను ఇందాక చూపించింది. సో ఇది కూడా నేను 1 కప్పు తీసుకుంటున్నాను. మెంతి పిండి తక్కువ వేసుకోవాలి మనం. అంటే మీరు చేసుకోలేనప్పుడు ఈ కంపెనీ తీసుకోండి. ఈ కంపెనీయే నేను ఎందుకు పర్టికులర్ సజెస్ట్ చేస్తున్నానంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది. దానివల్ల నేను ఇప్పుడు ఆవు పిండి కూడా వేసేస్తున్నాను దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ మెంతుల పౌడర్ ఇది వేస్తున్నాను. చేదు వస్తుంది, ఎక్కువ వద్దు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నేను మెంతులు వేపుకున్నాను. అంటే వేపుకొని వేసుకుంటే మీ ఇష్టం, లేదు అని అంటే పచ్చివి కూడా అలాగే కలుపుకోవచ్చు. నేను ఇవి కలిపేస్తున్నాను. బాగుంటుంది, నానేటప్పుడు బాగుంటాయి. ఊరికినే లైట్గా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సేమ్, ఇది 1.5 కప్ వేసుకున్నాం కదా, 1 కప్పు ఉప్పు వేసుకుందాం మనం. ఇది అంటే ఇది ఒక 200 గ్రామ్స్ ఉంటుంది, హాఫ్ కేజీ. ఓకే, హాఫ్ కేజీ. ఓకే, కలిపేద్దాం మనం ఇప్పుడు దీన్ని. ఓకే, తర్వాత ఎలాగైనా హ్యాండ్ యూజ్ చేయాల్సిందే మనం. దీన్ని కలిపేద్దాం. కలిపిన తర్వాత చిన్నులపాయలు ఇవి ఇప్పుడు కొంచెం వేద్దాం, తర్వాత కొంచెం వేద్దాం. కారం సరిపోదు, సో మనం కారం వేసుకోవాల్సిందే. 200 గ్రామ్స్ కారం వేసుకోవాల్సిందే. తర్వాత మళ్ళీ కారం వేసుకుందాం మనం. నేను ఇప్పుడు దీంట్లో నూనె 1 kg కట్ చేసుకున్నాను, నువ్వుల నూనె.
వేసుకోండి. ఒక శనక్కాయల నూనె అంతగా ఫస్ట్ టైం బాగుంటుంది, పొగ టేస్ట్ అంత ఇదిగా ఇవ్వదు. ఇదైతే మీరు ఈ ఇయర్ పట్టిన నెక్స్ట్ ఇయర్ దాకా అదే టేస్ట్, అదే ఇది కొత్తగానే ఉంటుంది, కలర్ మారదు. మేమైతే ఇదే తీసుకుంటాం, ఎవరి చాయిస్ వాళ్ళది. నేను దీనికి దగ్గర 1.5 kg ఆయిల్ వాడతాను. ఆయిల్ ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఇది నేను తర్వాత మళ్ళీ రేపు నాకు ఆయిల్ సరిపోలేదు అనుకోండి, నేను మళ్ళీ వేస్తా ఆ ఆయిల్. రేపు మనము చేపల పులుసు చేసినప్పుడు కొంచెం వేసుకోవచ్చు, చికెన్ తొక్కు వేసినప్పుడు అప్పుడు కూడా కొంచెం లైట్గా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. వెజిటేరియన్ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇవి వచ్చేసి దీంట్లో వేసి, ఇంకొకటి 200 grams అడిగాను కదా, అది తీసుకురాము. మనకి కారం ఎంత కావాలంటే అంత చిమ్మాను రెడీగా పెట్టుకుంటాం మేము. తర్వాత ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం ఇలాగా నూనెలో వేసుకొని ఇలాగా మా ఇంటి వరకు మేము పట్టుకుంటే నేను అసలు హ్యాండే యూజ్ చేయను. ఇది కొంచెం ఇప్పుడు చెల్లెలకి, మా మరదలకి అందరికి ఇస్తున్నాను కదా, సో ఇంత చేసేటప్పుడు చెయ్యి పెట్టందే పని అవ్వదు. ఇది వచ్చేసి మా ఇంటి జాడి, మా కులదేవత జాడి. ఏంటంటే మా అమ్మోళ్ళు అప్పట్లో డైరీ పెట్టారు, అక్కడ పచ్చళ్ళు అవన్నీ సేల్ చేసేవాళ్ళు బాగా. మళ్ళీ వచ్చేసి తను వచ్చి చూడండి బొట్లు కూడా పెట్టింది, రోజు ఈ జాడీలు తుడవడం అంతా ఇదిగా పెట్టుకుంటుంది తను. సో ఇది ఒక సెంటిమెంట్ మాకు. ఏ పచ్చళ్ళు పెట్టినా కూడా ఇలాంటి జాడీలు మా ఇంట్లో ఒక 6 దాకా ఉన్నాయి, దాంట్లోనే పెడతాము. ఇప్పుడు లేదనుకోండి. ఇప్పుడు ఇలాగా తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ తీసి కలపాలి. లేదు అని అంటే నాకు ఇది కూడా నేను ఇప్పుడే కలిపేస్తాను, అన్నీ కలిపేస్తాను. ఇలాగ వేసేసి తర్వాత మళ్ళీ కలిపేస్తాను నేను. ఇప్పుడే మనము ఉప్పు చూసుకుందాం కొంచెం. అలాగే ఇవి కూడా వేసేద్దాం ఇప్పుడు మనము. నూనె ఎక్కువగా ఉండాలి పచ్చడికి. ఒక స్పూన్ ఇవ్వ. ఇప్పుడు ఈ చిన్నులపై ఇది చేసాం కదా, దీన్ని కూడా కలుపుకున్నాం. తర్వాత నేను ఆ జాడీలో కూడా తీసి కలుపుతాను. ఎన్ని మామిడికాయలకి ఎన్ని కారం పొడి వేసారా అని అడుగుతున్నారు. 1/2 kg వేసాను నేను. నాకు 1/2 kg సరిపోలేదు అని చెప్పని మళ్ళీ ఒక 200 grams వేసాను. అది కొంచెం ఇప్పుడు అన్నిటి మీద కొంచెం మిగులుతుంది కారం, అది ఏం పాడవదు. నెక్స్ట్ నేను దాన్ని టమోటా పచ్చడికి యూజ్ చేసుకుంటాను. సరిగా కలపాలక్క అంట. అవునా? ఎవరు? అల్లుడు. హాయ్. ఓకే. పోపు చేయలేదా మేడం? పోపు వచ్చి తురుముడు పచ్చడికి చేస్తారు, దీనికి చెయ్యరు.
నేను ఇప్పుడు ఒక్క నిమిషం, నాకు ఇది సాల్ట్ స్పూను మళ్ళీ దాంట్లో పెట్టొద్దండి. ఉప్పు కావాలి. 1 box parcel to అమెరికా. ఓ మేడం కారం ఎక్కువగా వేశారు. లేదండి, ఇది సరిపోతుంది. చూసారా వదిన, కారం ఎక్కువగా వేశారు అంట. లేదండి, వేయలేదు. ఇది కారం కరెక్ట్గా ఉండిద్ది, చూస్తానికి అలా కనపడిద్ది కానీ కారమే కొలత వేశారు. కొలత వేశారు. 3 మ్యాంగో పిక్కల్ కారం వచ్చేసి కారంగా ఉండదు, కరెక్ట్ గ్రేవీ వస్తుంది. అమెరికా అంటే ఉప్పు కావాలి. ఉప్పు తెమ్మ తేజు. దీంట్లో కలపండి. దీంట్లో ఫ్రీగా కలిసింది. దాంట్లోనా? ఆ ఉప్పు కాదు, ప్యాకెట్ ఉంటుంది. కలిపేసేయాలి. పెద్ద గిన్నె కావాలి నాకు. అవును, ఇది సరిపోయింది. ఇప్పుడు మా అమ్మని పిలిచి నేను ఉప్పు అడగాలి, ఉప్పు కారం అడగాలి. నేను ఇక్కడ డబ్బా ఉంటుంది బయట. ఈ నూనె కూడా సరిపోదు. తీస్తే బయట డబ్బా ఉంది, దాంట్లో ఉంటుంది. మేడం, మీరు వేడి అన్నంలో వేసుకొని తిన్నా. అవునండి, మేము కూడా అలాగే మేక్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ అలా చేస్తాము. వేడి వేడి అన్నంలో తినాలనిపిస్తుంది. చూసారా ఎలా దాక్కుంటుందో మా బాబా. ఈమె ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో వచ్చింది, కానీ ఎలా నూనె ఓకే. ఇప్పుడు నాకు ఈ గిన్నె కావాలి. అది వేసేసే దాంట్లో. వేద్దాం చూసుకొని వేద్దాం. మనకు అదేమి ఇదేం కాదు. ఇప్పుడు నూనె సరిపోలేదు, నేను ఇంకా నూనె వేస్తున్నాను. నూనె మెయిన్. ఉప్పు కట్ చేయమ్మా. కట్ చేసావా? ఇట్లా తేజు, మీరు క్యూట్ గా ఉన్నారండి. ఎవరండి? అల్లడు. ఎవరు క్యూట్ గా ఉన్నారు? ఎవరు క్యూట్ గా ఉంది? ఈ పాప. ఈమె ఈ పిల్లలు ఆశ కాదండి, తేజు పాప. ఇప్పుడు మనం లక్ష్మీ రెండిట్లోకి కలుపుదాం. మనం అయ్యో బోరు వేసుకోలేను. ఓకే, మనం ఇలా కలుపుకుందాం. డేస్ లో అమెరికా వచ్చేస్తుంది. ఓకే మేడం, మా నోట్లో వస్తుంది. అబ్బా, అమెరికా అంట పంపించమ్మా. పంపిద్దాం. అడ్రస్ సెండ్ చేస్తే పంపిస్తాము. అడ్రస్ సెండ్ చేస్తే పంపిస్తాం. ఎందుకు పంపించు? మీ అత్త నెంబర్ ఉంది అమ్మ, పంపించు అడ్రస్. ఎలా పడతాలో మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏంటండి? ఎలా పట్టాలో మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అవునండి, నా తెలుగే అంతంత మాత్రం అంటారు. మీరు చాలా ప్రౌడ్గా చెబుతున్నారు. నాకు తెలుగు బాగా వస్తుందండి. ఫస్ట్ హైదరాబాద్కు పంపించండి మేడం.
తను చెప్తుంది ఉప్పు ఎలా ఉందో. మమ్మీ బాగా మాట్లాడు. కమ్ మమ్మీ. అరే ఇది కలపదునా? ఆహా, కొంచెం వెయిట్ చేయండి. Hello, ఎందుకంటే నాకు కొంచెం కారం కరెక్ట్ గా అనిపిస్తుంది. రెడ్ గారు లిఖిత గారు అంటున్నారు. ఆ? కొంచెం ఉప్పు చూడమ్మా. టైం చూసారా ఎంత అయిందో? కొంచెం ఉప్పు చూసి చెప్పరా. ఇది కొంచెం టేస్ట్ ఇట్రామ్మా. ఉప్పు చూడు కొంచెం. రా నువ్వు ఊరికి చూడు. అమ్మేది కదా, ఉప్పు కొంచెం వేయాలి. నేను వేస్తాను. కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయా? ఉప్పు ఒక్కటే పడాలా? ఇంకా కొంచెం కారం అయినా కరెక్ట్గా ఉంది కదా? కరెక్ట్గా ఉంది. నేను అది రేపు టమాటా పచ్చడికి వాడుకుందాం. అది లేకపోతే ఈ మామిడికాయలు కూడా వేసేయచ్చు, అదేమి ఇది అవ్వదు. అబ్బా కలపాలండి. ప్లీజ్ లైక్ చేయండి. అవునండి, మా 2 ఛానల్ ఉండి. ఓకే, వాళ్ళ ఛానల్ కరెక్ట్గా ఉంది అంతా. డన్. కరెక్ట్గా రేపు ఈవినింగ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు చేసేసాం కదా, రేపుకే కొంచెం ఒక స్టేజ్కి వచ్చేసింది. చూసారా? ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఇలాగే మూత పెట్టేసి దేవుడి గుడి దగ్గర పెట్టేద్దాం. ఎవరు ముట్టుకోరు అప్పుడు. తడి చెయ్యి ఏది పడకూడదు. రేపు మళ్ళా గిన్నెలో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేయాలి. కలిపి మన ఇష్టం. ఇంకా ఎవరికి ఏమని ఇవ్వాలనుకున్నాం అంటే నిండుగా ఆయిల్ పట్టిద్దా ఇంకా? లేకపోతే పట్టిద్ది ఆయిల్. రేపు వేసుకుందాం మనం. ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను వేసేస్తా. ఇప్పుడు ఉన్నది వేసేస్తా. దాని మీద 2 కేజీలు వేసాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. చాలకపోతే రేపు మళ్ళీ ఇంకొక 1/2 కేజీ తెచ్చుకొని వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుండిద్ది పచ్చడి. ఇది మూత పెట్టేసి పెట్టేద్దాము. ఇప్పటికి నేను ప్రస్తుతానికి తేజు తేజు మీరు ఇప్పుడు నేను ఇంకా వేయలేదు. ఎందుకు వేయలేదంటే పైన వేస్తాను నేను. రేపు కలిపేటప్పుడు బాగా అంతా నాని. ఇప్పుడు వేయను నేను, పైన ఒక్కటే వేస్తాను నేను. అది చాలా దండమ్మ. కొంచెం సాల్ట్ తీసుకో కొంచెం. మాకు ఇంకొక టేస్ట్ ఎలా వస్తుంది? ఇదా తెలుస్తుందమ్మా, తెలుస్తుంది. తేజు లేదంటే కొంచెం ఉప్పు కారం బాగుందా? కరెక్ట్గా ఉందా? ఉప్పు కలపొద్దా ఇప్పుడు దీంట్లో? వద్దా? కలపొద్దా? మా రాండమ్మా
అందరూ చెప్పాలి, అందరూ వీడియోలో రావాలి. రసాగల రాది చెప్ ఎలా లిక్కి దమ్మా అమ్మా చెప్పు ఎలాగుంది తిని చెప్పండి. తిని చెప్తేనే కదా ఒక ఇది. ఇదిగో లిక్కి చిన్నది ఇస్తా, చిన్నది ఇస్తా నేను, పెద్దది నిన్నేం తీయట్లేదమ్మా. ఇది మా హాస్టల్ గ్రూప్ అండి. సూపర్ దా చేదు తిన్నాడు బాగుంది. పచ్చడి ఉప్పు వేయాలా ఒక ముద్ద. వదిలేది అమ్మని తీర్పిలు రేపటికి నిజంగానే బాగుంది కదా. అరే బాగాలేదురా చూడు, నీకు ఇప్పుడు బాగుంది చూడు, ఇందాకటి కన్నా. ఇది వేరే కలిపాను. ఇదిగో తేజు, ఇది వేరేది కలిపాను. తేజు రా, బాగున్నావు. ముద్దుల కూతురు. అన్నం కలిపింది తీసా. సూపర్. చాలా నీకు ఇక చేసుకొని తింటాం అన్నమాట బాగా. అవి అయ్యో నా డ్రెస్ పచ్చళ్ళు అంటే ఊరగాయలు అనేది ఎందుకు ఊరాలి, పులుపు రావాలి. మా అయ్యప్ప సాంకాయలు పనికొచ్చింది. ఆవకాయ ముద్దపప్పు పెడుతున్నాడు మంచిగా, పడుతున్నాడు రమ్ముకి ఇప్పుడు కాయలు దొరికితే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నేను తెలుగులో చెప్పాను ఈ ఆవకాయ గురించి. ఆల్రెడీ తమిళ్లో చేసింది ఉంది, అది కూడా చూడండి. ఇది తెలుగు అన్నమాట. ఈ ఇయర్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.